ప్రజెంట్ అండి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళండి అంటే మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే సెక్యూరిటీ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ అటువంటి జరగకుండా మేము మా అసోసియేషన్ కింద మేము ఒక టీం ఫామ్ చేసుకుంటాం. ఒకటి ఎవరి హాస్పిటల్ సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటాం అండ్ వీ ఆర్ ట్రయింగ్ టు ఫార్మ్ ఎ టీమ్. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా మా టీం అంతా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంతే. అది మేము ప్రస్తుతం ఫామ్ చేసుకుంటాం అంతే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా విత్ ఇన్ 1 day ఎఫ్ఐఆర్ అవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఏదైనా అవ్వగానే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం, వెంటనే వాళ్ళు వచ్చి మాకు సెక్యూరిటీ ఇవ్వాలని. మీరు ఏదైనా ఫేస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తారు మేడం. అది ఇటువంటి ఇష్యూస్లో పబ్లిక్ నుంచి అది పేషెంట్ బంధువుల నుంచి కానీ సంథింగ్ బయట నుంచి ఎవరైనా వచ్చిన ముందు ఇబ్బంది పెట్టి డైరెక్ట్ మేము డాక్టర్లను కాదు ఈ స్టాఫ్ మీరు అనే ఉమెన్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఉంటే అంటే ఎదుర్కొన్న ఇబ్బంది ఏమైనా ఉంటాయా? ఇది అని ఖచ్చితంగా చెప్పలేను కానీ చాలా ఇన్సిడెంట్స్ రాజమండ్రిలో జరిగినాయి. మీకు తెలుసు, ఏదైనా కొంచెం కేసు బ్యాడ్ అయితే వెంటనే హాస్పిటల్కి రావడం, డాక్టర్ చేంజ్ చేసుకోవడం, అవన్నీ హాస్పిటల్ బదులు కొట్టడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్ మన రాజమండ్రిలో జరగడం అనేది మన అందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ ఏ డాక్టరు కూడా పేషెంట్ బ్యాడ్ అవ్వాలని కోరుకోరు. తనకి వీలైనంత, తనకి చేతనైనంత పేషెంట్ చక్కగా ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిద్దామనే ప్రయత్నం. అందువల్ల ఈ డాక్టరు అసలే మనం చాలా స్ట్రెస్ తీసుకొని వైద్యం చేస్తాము. అలాంటిది ఆ స్ట్రెస్లో మనం పేషెంట్ని పట్టించుకోవాలా లేకపోతే వీళ్ళు గొడవలు పడతారో అర్థం కావట్లేదు. అందువల్ల చాలా మాకు కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ట్రీట్మెంట్ చేయాలంటే కూడా. డే అండ్ నైట్ ఒక రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో ఎప్పుడు వెళ్ళాలో అని చెప్పి ఫ్యామిలీని కూడా మేము పట్టించుకోకుండా అన్నీ చేస్తున్నా సరే మాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. పేషెంట్స్ నుంచి జరుగుతున్నాయి, అలాగే వర్క్ ప్లేస్లో జరుగుతున్నాయి, ఇంకెక్కడికి వెళ్ళినా ఇలాగే మహిళల మీద ఇలాగే జరుగుతున్నాయి. అందువల్ల లేడీ డాక్టర్స్ ఎస్పెషలీ సర్వీస్లో చేయాలన్నా కూడా, నైట్ డ్యూటీస్ చేయాలన్నా కూడా రేపు పొద్దుట హాస్పిటల్స్లో దొరుకుతారో లేదో కూడా భయంగానే ఉంది. అందువల్ల ఇంకా మన అదృష్టం ఏంటంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని ఈ కేసులు చేస్తున్నారు. బహుశా తీర్పు రావచ్చేమో ఇంకొక 1 or 2 monthsలో. కొంచెం లేట్ అయింది, కాకపోతే మనం ఏంటంటే ఇంకా లేట్ అయింది అని చెప్పి మనం ప్రొటెస్ట్ చేస్తాం అన్నమాట. సిస్టమ్ని వాళ్ళు చూసుకోవాలి అని. బట్ ఇది ఇలా అయితే ఏమైందంటే ఏ స్టేట్ రూల్స్ ఆ స్టేట్స్, ఓన్లీ 17 states ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి రూల్స్ ఫామ్ చేసుకున్నాయి. మిగతా అసలు కరెక్ట్ రూల్స్ కూడా లేవు. అంటే ఏ స్టేట్ రూల్ ఆ స్టేట్, అందుకని వీటి ఇంప్లిమెంటేషన్ కూడా అంత ప్రాపర్గా జరగట్లేదు. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే సెంట్రల్ లా కావాలి. ఈ వైలెన్స్ అగైనెస్ట్ డాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్ట్రిక్ట్ రూల్స్ కావాలి, సెంట్రల్ లా కావాలి. ఏ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారో, ఏ రూల్స్ అయితే ఫామ్ చేశారో అవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి. మా సెకండ్ డిమాండ్ ఏంటంటే ఉమెన్ ప్రొటెక్షన్ కావాలి. సేఫ్ ఎనీవేర్, నాట్ ఓన్లీ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్స్, ఎనీవేర్ దే షుడ్ బి ఎ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది ఉమెన్ వర్కర్స్. థర్డ్ ఏంటంటే హాస్పిటల్స్ అన్నింటినీ సేఫ్ జోన్స్ కింద ప్రకటించాలి. మాకు సరైన సెక్యూరిటీస్ లైక్ ఎనీ హెల్త్ కేర్ సిస్టమ్ అండ్ ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, నాట్ ఓన్లీ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ స్టాఫ్, మెడికల్ షాప్, ఆల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్. సేఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి. దీనికి మన సుప్రీంకోర్టు ఏం చేశారంటే ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేశారు. మన ఆంధ్రాలో కూడా టాస్క్ ఫోర్స్లో ఒక 4-5 వెల్ నోన్ డాక్టర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని రూల్స్ అన్ని ఫామ్ చేస్తున్నారు, హౌ టు ప్రొటెక్ట్ దిస్ సిస్టమ్ అని చెప్పి. ఈ లోపల మన స్టేట్ గవర్నమెంట్, మన సుప్రీంకోర్టు ప్రతి స్టేట్ కూడా తన ఓన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పారు. ఆ నేపథ్యంలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని రూల్స్ పాస్ చేశారు. అవన్నీ మీకు తెలిసినవే. ఇంతవరకు ఎటువంటి సరైన తీర్పు కానీ, న్యాయం కానీ, ఆ అన్యాయం జరిగిన ఆడపడుచులు జరగలేదని చెప్పి యావత్ భారతదేశంలో ఉన్న అందరు గైనకాలజిస్టులు ఒక మాట అనుకుని ఈవేళ అన్ని ఏరియాస్లో ఇండియాలో ఎక్కడైతే గైనకాలజికల్ సొసైటీలో అసోసియేషన్లో ఉన్నాయో అందరూ కూడాను ఇవాళ యావత్ భారతదేశం కూడాను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల లోపు ఒక నిరసన కార్యక్రమం, ఏ సొసైటీకి తోచిన నిరసన కార్యక్రమం ఆ సొసైటీ. అంటే కొంతమంది మెమరాండంలు ఇస్తున్నారు, కొంతమంది ర్యాలీలు చేస్తున్నారు, కొంతమంది ఇలా ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది ధర్నాలు చేస్తున్నారు. సో మనకి ఈ రాజమండ్రిలో ఈవేళ వాతావరణం గురించి అనుకూలించక మనం ముందుగా పుష్కర్ ఘాట్లో అనుకున్నాము, బట్ అనుకూలించక ఇవాళ ఐఎంఏ హాల్లో మనందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇవన్నీ కూడాను అంటే ఎందుకు మేడం 4 రోజులు అయింది ఇంకా తీర్పు
రాలేదు కదా, మీరు ఈ నిరసన వల్ల మీరు ఏమి చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం తెలుపుదాం, ఇవన్నీ కూడాను నేషనల్ ఫాక్సీ వాళ్ళు మన ప్రధానమంత్రి గారి దృష్టికి, ప్రెసిడెంట్ గారి దృష్టికి, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకా నిరసన ఉంది జనాల్లో, సత్వర న్యాయం కోరుకుంటున్నారు. తోటి మహిళలుగా జరిగిన అన్యాయానికి తీర్పు ఇంకా ఇవ్వలేదన్న నిరసన వాళ్ళలో కనపడుతుందన్నది పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి.